నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూతో రాజకీయం తిరుగుతోంది. ఇది రాష్ట్ర పొలిటికల్ సినారియోలో ఒక హాట్ టాపిక్గా మారుతోంది. అంటే ఒకవైపు 42% బీసీ రిజర్వేషన్లు, వాటి సాధన దిశగా సీఎం రేవంత్ రెడ్డి గత రోజు క్యాబినెట్లో ఢిల్లీకి వెళ్ళి మరి నరేంద్ర మోదీని, కేంద్రాన్ని కూడా ఆమోదింపజేసుకొని ఆ బిల్స్ని పాస్ చేయించాలనే ఒక కార్యాచరణ సిద్ధం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లైన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నిజంగానే బీసీలకు అండగా ఉంటుందా? 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు బీజేపీ ఎట్లాగ ఇరుకాటంలో పడుతుంది, కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కొంత ఇరుకాటంలో పడే అవకాశం కనిపిస్తుంది. మరి ఇక్కడ కవిత వర్షన్ డిఫరెంట్గా ఉంది. కవిత బీసీల బిల్లుల కోసం అసెంబ్లీలో ఆమె పోరాటం చేశారు. గతంలో అనేక సందర్భాల్లో నిరసనలు తెలిపారు. ఆ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయమన్నారు. బిల్లుల కోసం మండలిలో కొట్లాడారు. ఇప్పుడు కూడా ఆమె కేంద్రాన్ని మెడలో వంచే దిశగానే, వాళ్ళని కొంత నిరసన తెలిపే దిశగానే ఇప్పుడు ఆమె కూడా ఢిల్లీలో 4, 5, 6 తారీఖుల్లో హంగర్ స్ట్రైక్కి ఆమె చేయబోతుంటే సంచలన ప్రకటన చేశారు. సో ఇప్పుడు ఒకవైపు కవిత విస్తృతంగా పోరాటం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళలేకపోతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది రోజు రోజుకి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి, ఏ విధంగా డీల్ చేయాలి, ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అంతు చిక్కట్ల తలలు పట్టుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందుకనే హుటాహుటిన క్యాబినెట్ అయిపోగానే, ఆ ప్రకటన రాగానే ఢిల్లీకి వెళ్ళి కుస్తీ చేసి అక్కడ గొడవ చేసి నిరసన చేయాలని ఎప్పుడైతే నిర్ణయం బయటికి రాగానే ఎమర్జెన్సీ మీటింగ్కి ఫామ్ హౌస్కి ఉదయాన్నే వెళ్ళిపోయారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, అట్లాగే హరీష్ రావు. ఇద్దరు కూడా ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇద్దరు కూడా కేసీఆర్తో హుటాహుటి ఎమర్జెన్సీ మీటింగ్కి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. మరి ఇంత ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు అంటే, జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, 42% బీసీ రిజర్వేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకోవాలి, సుదీర్ఘంగా కేసీఆర్తో ఈ భేటీ జరిగినట్టుగా కనిపిస్తుంది. ఉదయాన్నే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆల్ ఆఫ్ సడన్ ఎర్రవల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి మాజీ సీఎంతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. మరి ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ సినారియో, ఈ ఇద్దరు కూడా కేసీఆర్తో భేటీ అయినటువంటి ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అట్లాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో, జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటుగా రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ బైపోల్స్ పైన కూడా కేసీఆర్తో చర్చించినట్టుగా కనిపిస్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో అక్కడ గులాబీ జెండా ఏ విధంగా బాతాలి, ప్రజల్లో ఏ విధంగా బలంగా తీసుకెళ్లాలి, మరి ఈ చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, క్యాండిడేట్ సెలక్షన్స్ ఏంటి, వీటన్నిటిపైన చర్చ జరిగే అవకాశం మనకి జరిగినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు కవిత అంశం, బీఆర్ఎస్ పార్టీని కవిత అంశం షేక్ చేస్తోంది. అంటే ఇప్పుడు ఆమె కవిత సొంతంగా కార్యాచరణతో ముందుకెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా, బీఆర్ఎస్ పార్టీ లైన్ కాకుండా ఆమె ఇండివిజువల్గా సైమల్టేనియస్గా ఇంకో ట్రాక్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కవితని ఎట్లా డీల్ చేయాలి అనే అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీలో సీరియస్ డిస్కషన్ జరిగింది. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా ఇప్పటికే క్యాడర్ ఒక రకంగా ఆందోళన, నైరాశ్యంలో ఉంది. ఎందుకంటే ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అందుకనే బీసీలకు 42% సీట్లు ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ఘంటాపథంగా చెప్తోంది. అంటే కాంగ్రెస్కి ఫుల్ క్లారిటీ ఉంది, బీజేపీకి కూడా అదే దారికి వచ్చింది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు దాకా దాని మీద ఎలాంటి వైఖరి వెల్లడించాల. అంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలని, వద్దని వాళ్ళ వాదనే చెప్పాల. ఆర్డినెన్స్లు వచ్చినా రాకున్నా ఇతర పార్టీల మాదిరిగా తాము కూడా ఎన్ని సీట్లు ఇస్తాం అని మాత్రం కూడా ఇంతవరకు ఎక్కడా చెప్పాల. అటువంటి రికార్డ్స్ ఎక్కడ లేవు, పొలిటికల్ స్టేట్మెంట్సే లేవు. దీంతో ఇప్పుడు పార్టీలో ఒక అయోమయమైనటువంటి స్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఆ దిశగా ఇచ్చిన మాట ప్రకారమే 42% రిజర్వేషన్స్ కల్పించేందుకు క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపించారు. అంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదానికి రాష్ట్రపతికి కూడా పంపించింది. మరి ఈ రెండు కూడా అక్కడే పెండింగ్లో ఉన్నాయి. ఒకటి గవర్నర్, రెండోది రాష్ట్రపతి. సో ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ ఈ కోటా అమలుకు ప్రయత్నం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. మరి అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కూడా బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం 42% సీట్లు బీసీలకు ఇస్తామని మాత్రం
బీఆర్ఎస్ ప్రకటించడం లేదు. మరి ఇప్పుడు ఈ విషయం పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మాట్లాడడం లేదు. దీంతో ఇప్పుడు పార్టీలోని బీసీ నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆగ్రహం కనిపిస్తుంది. అన్ని పార్టీలు ఆర్డినెన్స్ సంబంధం లేకుండా బీసీలకు 42% ఇస్తామని చెబుతుంటే బీఆర్ఎస్ స్పందించకపోవడం పైన ఒక రకమైనటువంటి అసంతృప్తి ఆ పార్టీ క్యాడర్లో కనిపిస్తుంది. 42% సీట్లు ఇచ్చేందుకు మీరు సిద్ధమా అంటూ బీఆర్ఎస్కు ఇప్పటికే కాంగ్రెస్ సవాల్ విసిరింది గతంలో. కానీ బీఆర్ఎస్ మాత్రం దానికి కూడా స్పందించలేదు. మరి ఎంతవరకు 42% ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారే తప్ప ప్రత్యామ్నాయం పైన దృష్టి సారించడం లేదని కూడా పలువురి నుంచి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆర్డినెన్స్కు బ్రేక్ పడినా హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం సెప్టెంబర్ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇటువంటి సందర్భంలో 42% సీట్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ క్లారిటీతో కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా ఆ పార్టీ చేస్తోంది. రెడీగా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకి. బీసీ నేతలను కూడా అలర్ట్ చేశారు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఇంతవరకు అటువంటి దాని మీద ఫోకస్ పెట్టల, అటువంటి హంగామా కనిపించట్ల. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అన్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అక్కడే బీఆర్ఎస్ పార్టీ పొరపాటు పడుతుంది. అందుకనే నియోజకవర్గాల జిల్లాల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలకు నేతలను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంత అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఇందులో భాగంగానే బీసీలకు సీట్లు పైన ఏమాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. మరి కొన్ని వరుసగా జరుగుతున్నటువంటి సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలనే అంశం మీదే డైరెక్ట్గా క్యాడర్లో ఉన్నటువంటి గందరగోళాన్ని, అసంతృప్తిని నివారించేందుకు, కవితని సెటిలైట్ చేయడానికి, లేదంటే ఇట్లా అనేక ఇష్యూస్ మీద కేసీఆర్తో సుదీర్ఘంగా డిస్కషన్ జరిగినట్టు కనిపిస్తోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ క్లారిటీతో ఉన్నటువంటి సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్తో ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ క్యాబినెట్ తర్వాత ప్రకటించినటువంటి సందర్భంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, లేకుంటే పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీలకు అతీతంగా బీసీలందరూ తాటి మీద రావాలని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ కానీ, లేకుంటే ఇంకా చాలామంది ఇతర బీసీ నాయకులు కానీ వాళ్ళందరూ కలిసి వస్తారా? వాళ్ళు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము 42% రిజర్వేషన్స్ పేరుతో మరొకసారి వంచబోము తెలంగాణలో, అంటే కాంగ్రెస్ పార్టీ వంచిస్తోంది అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది అని బీఆర్ఎస్ పార్టీ వర్షన్. అందుకనే ఇక్కడ ప్రధానంగా వాళ్ళను 42% ఏదైతే రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోందో ఆ దిశగా అడుగులు వేస్తోందో బీఆర్ఎస్ పార్టీ నమ్మట్ల. అందుకనే కాంగ్రెస్ పార్టీ వంచిస్తోంది అని రాజకీయానికి తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా రాజకీయమే చేసే అవకాశం ఉంటుంది. కానీ బీసీలకు కనీసం వాళ్ళ పార్టీలో అయినా 42% సీట్లు ఇస్తామని మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. మరి కేసీఆర్తో ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత వాళ్ళ లైన్ ఏమన్నా మారుతుందా లేదా అని మాత్రం వెయిట్ చేసి చూడాలి. మరి మీరు కూడా కేసీఆర్ అయినా కనీసం 42% రిజర్వేషన్ల పైన ఏం డెసిషన్ తీసుకుంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ కల్పిస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ కూడా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.